అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని పలు దుకాణాల్లో మెట్రాలజీ అధికారులు తనిఖీలు నిర్వహించి 8 కేసులు పెట్టి 46,000 రూపాయల జరిమానా విధించారు. పట్టణంలోని అప్పారావు వీధి, బజారు వీధి ప్రాంతాల్లో మెట్రాలజీ ఇన్స్పెక్టర్ నాగరాజు దుకాణాల్లో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా బియ్యం ప్యాకెట్లపై బరువు 24 కిలోలు ఉన్నట్లు ముద్రించిన తూకం వేస్తే తక్కువ బరువు ఉన్నట్లు గుర్తించారు. అలాగే చక్కెర ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు ప్యాకెట్లపై తయారీదారుని పేరు, చిరునామా, ఎంఆర్పీ ధరలు ముద్రించకపోవడాన్ని గుర్తించారు. దీంతో పాటు హార్డ్వేర్ దుకాణాల్లో నిబంధనలు అతిక్రమించడాన్ని గుర్తించి మొత్తం 6 కేసులు నమోదు చేశారు. ప్రతిదీ ఏదైనా సరే డిక్లరేషన్ ఉండాలా. నువ్వు ఇస్తున్నావు బాగానే ఉంది, క్వాంటిటీ కంపల్సరీ మెన్షన్ చేయి. ఎంఆర్పీ క్వాంటిటీ 40% ఉన్నావు టిక్కా కలిగించి ఇచ్చేసేయమ్మా. 100 గ్రాములు 100 గ్రాము 50 గ్రాములు 50 గ్రాములు వేసేసి బాగా సార్ తప్పే కదా. నేనైతే ఒక కేసు రాసుకుంటాను, ఫైన్ అయితే తక్కువ. నువ్వు ఆన్లైన్ చలాన్ని సెల్ పంపిస్తాను, అదే బ్యాంక్లో పోయి చలాన్ని కట్టేసి నాకు చలాన్ డేట్స్ కోసం నేను తనిఖీలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 3 కేసు రాశాను 1 ఇయర్లో. ఇంకా ఇప్పటి నుంచి సాయంత్రం వరకు ఈ తనిఖీలు చేసుకొని ఉంటాను. మీకు ఎక్కడైనా కానీ తూకాల్లో తేడాలు కనిపించినా కూడా 985137 నంబర్ ఫోన్ చేసి సహకరించండి. మీరు కంపల్సరీ వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకుంటాను. మరి ఈరోజు తనిఖీల నిమిత్తంగా ఏం చేస్తున్నామంటే నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్, నేమ్ ఆఫ్ ద కమాడిటీ, నెట్ వెయిట్, ఎంఆర్పీ, కన్స్యూమర్ కేర్ నెంబరు, ఇవి ఏమి డిక్లరేషన్ అంటే రైస్ ప్యాకెట్ల పైన కానీ డిక్లరేషన్స్ లేవు. ప్లస్ రైస్ ప్యాకెట్సే కాకుండా మిగతా ప్యాకెట్ల పైన కూడా ఈ డిక్లరేషన్స్ లేనందువల్ల నేను వాటిపైన కేసులు రాయడం జరుగుతుంది. కేసులు రాసిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళు ఏమైనా పెనాల్టీ కడతా అంటే వాళ్ళకి ఆన్లైన్ చలానా పంపిస్తున్నాం. వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లో బ్యాంక్లో పోయి చలానా కట్టేసి చలానా తెచ్చిస్తే కేసు అయితే క్లోజ్ అయిపోతుంది. చలానా ఇస్తే లేదు అంటే కోర్టుకి ఇవ్వాల్సి వస్తుంది. ఇదని ఈరోజు జరుగుతున్న దాడులు. ఇది సాయంత్రం వరకు కొనసాగిస్తాం. నమస్కారం, నారాజ్ అని, ఇన్స్పెక్టర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఫ్రమ్ రాయచోటి. ఈరోజు వచ్చేసి మదనపల్లి సెక్షన్ అంతా నాకే సంబంధము, అంటే మా అన్నమయ్య డిస్ట్రిక్ట్ సంబంధము. అందువలన ఇక్కడ కిరాణా మర్చెంట్లలో కొన్ని కంప్లైంట్లు వచ్చినందువలన నేను ఇలా తనిఖీలు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 3 కేసులు రాశాను 1 ఇయర్లో. ఇంకా ఇప్పటి నుంచి సాయంత్రం వరకు తనిఖీలు చేస్తూనే ఉంటాను. మీకు ఎక్కడే కానీ తూకాల్లో తేడాలు కనిపించినా కూడా 985137 నంబర్ ఫోన్ చేసి సహకరించండి. నేను కంపల్సరీ వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. మరి ఈరోజు తనిఖీల నిమిత్తంగా ఏం చేస్తున్నామంటే నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్, నేమ్ ఆఫ్ ద కమాడిటీ, నెట్ వెయిట్, ఎంఆర్పీ, కన్స్యూమర్ కేర్ నెంబరు, ఇవి ఏమి డిక్లరేషన్ అంటే రైస్ ప్యాకెట్ల పైన కానీ డిక్లరేషన్స్ లేవు. ప్లస్ రైస్ ప్యాకెట్సే కాకుండా మిగతా ప్యాకెట్ల పైన కూడా ఈ డిక్లరేషన్స్ లేనందువల్ల నేను వాటిపైన కేసులు రాయడం జరుగుతుంది. కేసులు రాసిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళు ఏమైనా పెనాల్టీ కడతా అంటే వాళ్ళకి ఆన్లైన్ చలానా పంపిస్తున్నాం. వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లో బ్యాంక్లో పోయి చలానా కట్టేసి చలానా తెచ్చిస్తే కేసు అయితే క్లోజ్ అయిపోతుంది. చలానా ఇస్తే లేదు అంటే కోర్టుకి ఇవ్వాల్సి వస్తుంది. ఇదని ఈరోజు జరుగుతున్న దాడులు. ఇది సాయంత్రం వరకు కొనసాగిస్తాను. నమస్కారం.